హాయ్ ఆల్. చిదంబర రహస్యం గురించి ఎప్పుడైనా విన్నారా? చిదంబరంలో స్వామి మనకి 3 రూపాల్లో దర్శనమిస్తారు. మొదటిది సంపూర్ణ రూపం, నటరాజ స్వామిగా దర్శనమిస్తారు. రెండవది అసంపూర్ణ రూపం, స్ఫటిక రూపంగా దర్శనమిస్తారు. మూడవది నిరాకార రూపం, ఇదే చిదంబర రహస్యం అంటారు. బంగారు బిల్వపత్రాలు కనిపిస్తాయి. ఇక్కడ స్వయంగా ఆ పరమశివుడే నృత్యం చేసిన ప్లేస్. ఇది పంచలింగాల్లో ఒకటైన ఆకాశలింగం. ఈ టెంపుల్ పై గోపురం అంతా బంగారంతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ 21,600 శివాయ నమః అని రాసిన బంగారు పలకలతో కప్పారు. ఇవి 21,600 శ్వాసలను సూచిస్తాయి. 72,000 మేకులు, 72,000 నరాలకు, 64 దూలాలు, 64 కళలకు, 9 కలశాలు, 9 రకాలైన శక్తులుగా చెప్తారు. ఈ టెంపుల్కి 9 ద్వారాలు ఉన్నాయి. ఇవి మన శరీరంలో నవరంధ్రాలను సూచిస్తుంది. ఈ టెంపుల్ మొత్తం 40 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ గాలిగోపురం మీద 108 ముద్రలతో భరతనాట్యం చేస్తున్న శిల్పాలు ఎంత అందంగా ఉన్నాయో మీరే చూడండి. నేను ఎన్ని చెప్పినా ఈ ఎక్స్పీరియన్స్ పొందాలి అంటే టెంపుల్ మస్ట్ విజిట్ చేయాల్సిందే మరి.